స్వతంత్రం ఈ మాట వినగానే మన గుండెల్లో గర్వం ఉప్పొంగిపోతుంది. కానీ స్వాతంత్రానికి ముందు భారతదేశం ఎలా ఉండేదో మీకు తెలుసా? భూమి మనదే, కానీ పాలన పరాయివారి చేతుల్లో ఉండేది. మన ప్రజలపై అన్యాయం, మన రైతులపై దోపిడీ, మన గొంతుకులకు సంకెళ్ళు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక కలగా మారిన రోజులవి. అలాంటి చీకటి రోజులలో లక్షలాది మంది వీరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు ఒక అమూల్యమైన కానుకను అందించారు. ఆ కానుకే స్వతంత్రం. आजादी 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 బిగిసిన సంఖ్యల తెంచడమేరా ఆజాదీ ఆజాదీ ముగిసిన దారిన ముందడుగేరా ఆజాదీ ఆజాదీ సైన్యం లేని సమరంలో ధైర్యం ఆయుధమై పదరా ఇది నీ హక్కని అడిగిదే ఆపే ధమ్మే ఎవరిదిరా ఆజాదీ ఆజాదీ आजादी 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 ప్రజలారా శ్రద్ధగా వినండి. ఎన్నో సంవత్సరాల పోరాటం, ఎన్నో త్యాగాలు, చివరకు ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఈ రోజు నుండి భారతదేశ ప్రజలు స్వతంత్రులు. మీ దేశాన్ని ఇకపై మీరే పరిపాలించుకోండి. మా అధికారాన్ని ఈ క్షణం నుండి భారత ప్రజలకు అప్పగిస్తున్నాము. లాంగ్ లైవ్ ఫ్రీ ఇండియా. కానీ నేను ఆ స్వతంత్రం నిజమైన అర్థంలో మన జీవితాల్లో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీరు చూసే కథే చెబుతుంది. అన్నం పండించే రైతు, దేశాన్ని కాపాడే జవాన్, వీరిద్దరూ లేకపోతే దేశం లేదు. ఇది అలాంటి ఒక కుటుంబ కథ. Let's go. మొదలయ్యే మొలకల వేడుక ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెంత
అరే వీర్రాజు, ఇది చూసావా? ఈ ఏడాది కూడా నీకే రోయ్ రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు. అమ్మా నాన్న నేను వచ్చేసా. భలే భలే, ఆర్మీ నుండి వీర్రాజు కొడుకుడు వచ్చేసాడు. ఇంకా ఈ 15 రోజులు మీ ఇంట్లో పండగే. 15 రోజులు కాదన్నయ్య, నెల రోజులు. ఈసారి పెళ్లి చేసుకుని మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు. హలో సార్. ఓకే సార్, ఇప్పుడే బయలుదేరిపోతాను. ఏరా, ఎవరి ఫోన్లో అప్పుడే బయలుదేరుతా అంటున్నావు? నాన్న బార్డర్ నుంచి ఫోన్, అర్జెంట్గా వెళ్ళాలి నేను. అదేంటి అలా అంటావు? ఇప్పుడే కదరా పెళ్ళయింది, అప్పుడే బార్డర్ అంటావు? అమ్మా కాస్త ఆగు. సారీ ఇందు, అక్కడ నా అవసరం చాలా ఉంది. సో ఖచ్చితంగా నేను వెళ్ళాలి. ఎవలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. సిటికేద్దే మొయ్యటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు ఉండేటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే. ఆ దేవుని మీద మన్ను వయ్యాలి ప్రేమకు మాకి లేదేందే, పువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమాయే, పిల్ల నీ తోడు లేకపాయే నాకు సవన్న రాకపాయే. ఎవరాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. సోల్జర్స్, ఈరోజు ఈ యుద్ధంలో మన కళ్ళ ముందుకి చావు ఎదురైనా సరే మనల్ని నమ్ముకున్న ఈ దేశం తరపున ఆ చావుకి ఎదురెళ్ళి పోరాడదాం. పదండి. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. యములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న సామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. సిటికెత్తే బొయ్యటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు గుండెటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే. ఆ దేవుని మీద మన్ను వయ్యని ప్రేమకు బాకి లేదేందే, పువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమాయే, నువ్వు నా తోడు లేకపాయే నాకు సావన్న రాకపాయే.
Officers, Yes, sir. get ready for the mission. Copy, sir. నేను పుట్టిన నా ఈ మట్టికైనా ప్రాణాలు ఇచ్చేటి రోజచ్చనే నేను సత్తే గర్వంగా చెప్పుకోయే భారత జెండాను గుండెలా కద్దుకోయే అన్నాన్ని పెట్టేటి రైతన్నకే ఆకలితో సాగు వచ్చినట్టు భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పారమిచ్చినట్టు నిలిసిపోతానే మీ గుండెలా కలిసిపోతున్న ఈ మట్టిలా చల్లగుండే నువ్వక్కడా చచ్చిపోతున్నా నేనిక్కడా సోల్జర్ కార్తిక్ శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు. చిన్ని చిన్ని పాదం మోపే రాకే నీదా మా భూమికి మన్నే దాచే ముత్యం నీవే చేరావులే నా చేతికే నీ పాటలో నీ మాటలో పొంగేను రాగసుదే పూతోటలో నీ వాసనే వీచేటి గాలులివే తేనూరే సిరి నీవే ఆటాడే నగవే దూకే చల్లని మేఘం నీవా సాగే గీతంలా ఆ మిన్నే నీవేనా ఈ రాగం నీ వల్లో తీరం చేరేయుహే నాలో మాయ చేసేనే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో సార్ మా ఫైల్ ప్రాసెస్ అయిందా సార్? అబ్బబ్బా ఏందమ్మా రోజు నువ్వు ఇలా రోజు ఆఫీస్ చుట్టూ తిరిగే బదులు 4 ఇళ్లలో పాచి పని చేసుకోవచ్చు కదా. ఊరికే మా తల్లిలు తినేకొస్తారు. రేయ్ ఏంటి నీకు అంత పొగరు? నీ ముష్టి పింఛన్ కోసం నా కాలర్ పట్టుకుంటావా? రేయ్ ఈయన ఎవరో తెలుసా? వరుసగా 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు తీసుకున్న వ్యక్తి. ఈయనదేం ఉత్తమ అవార్డు కాదు, దేశ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టడం. నేను ఎవరో తెలుసా? ఈ దేశ సేవ కోసం నా కాళ్ళ పారాని ఆరకముందే నా భర్త రక్తపు బట్టలు చేతిలో పట్టిన గొప్ప జవాన్ అమరన్ గారి భార్యను నేను. మేడం సారీ మేడం, మీ గురించి తెలియక నేను ఏదో తప్పుగా మాట్లాడాను. నిజంగా నేను క్షమించిన మేడం. ఒక 2 రోజుల్లో మీ ఫైల్ ప్రాసెస్ అయిపోతుంది మేడం. వితిన్ 1 వీక్లో మీ అమౌంట్ మీకు వచ్చేలా నేను చూస్తాను మేడం. నిజంగా నేను క్షమించండి మేడం.
वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तू ही मेरी मंजिल है पहचान तुझी से, तू ही मेरी मंजिल है पहचान तुझी से, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, पहुँचूं मैं जहाँ भी मेरी बुनियाद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, तुझ पे कोई गम की आँच आने नहीं दूँ, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन, ऐ वतन मेरे वतन। దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్లను, దేశానికి అన్నం పెట్టిన రైతులను చప్పట్లతో కాదు మనం చేసే పనులతో గౌరవిద్దాం. అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైన దేశభక్తి. జై జవాన్, జై కిసాన్.